హ్మ్. ఒక చిన్న పిల్లాడు కుక్కనెలా గుర్తిస్తాడో మనం ఎప్పుడైనా గమనిస్తే, వాడి చేతిలో ఒక రూల్ బుక్ పెట్టరు గదా! 4 కాళ్ళు, ఒక తాక ఉంటేనే కుక్క అని ఎవరూ వాళ్ళకి స్పెషల్‌గా నేర్పిచ్చరు. అవును. వాళ్ళు రకరకాల జంతువుల్ని చూసి వాటంతటవే ఆ ప్యాట్రన్స్ పసిగడతారు. కరెక్ట్. వినడానికి చాలా సింపుల్‌గా అనిపించే ఈ ప్రాసెస్ వెనకే ఆ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనితీరు దాగి ఉంది. నిజమే. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఈ ఏఐ బేసిక్స్ గురించి, అలాగే నరేష్ ఐటీ అందిస్తున్న సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ గురించి డీకోడ్ చేద్దాం. తప్పకుండా. అంటే ఇప్పుడు రూల్ బుక్ ఫాలో అవ్వకపోతే అసలు ఈ మెషిన్ ఎలా నేర్చుకుంటుంది? నా దగ్గరున్న సోర్స్ నోట్స్ ప్రకారం మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం మానేసి డేటా ఇవ్వడం మొదలుపెట్టామనుంది. ఆ! ఇక్కడే కొంచెం లోతుగా ఆలోచించాలి. పాత సాఫ్ట్‌వేర్ అంతా డేటాని తీసుకుంటుంది కానీ, అది పనిచేసేది మనం రాసిచ్చిన ఖచ్చితమైన రూల్స్ మీద. ఇలా జరిగితే ఇలా చెయ్యి అని ముందే రాస్తాం కదా! రైట్. ఒక కండిషన్ పెడతామన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ ఏఐ విషయానికొస్తే, మనం ఆ రూల్స్ రాయడం మానేసి, భారీ స్థాయిలో డేటాను ఇస్తాం. అంటే డేటాను బట్టి అదే నేర్చుకుంటుందా? అవును. ఆ డేటాను ప్రాసెస్ చేసి, అందులోని ప్యాటర్న్స్ అంటే ఆ సరళిని అర్థం చేసుకుని, మెషీన్ తనకంటూ సొంతంగా ఒక లాజిక్‌ను బిల్డ్ చేసుకుంటుంది. ఓహో! అంటే దీన్నొక వంటల పుస్తకం చూసి గుడ్డిగా వంట చేయడం కాకుండా, 100 రకాల వంటకాల రుచి చూసి, ఏది ఎలా చేయాలో ఒక అవగాహనకు వచ్చి, కొత్తగా వంట నేర్చుకోవడంతో పోల్చవచ్చా? వావ్! ఆ ఎనాలజీ కరెక్ట్‌గా సరిపోతుంది. ఖచ్చితమైన స్టెప్స్ ఫాలో అవ్వడం కంటే, ప్యాటర్న్ రెకగ్నిషన్ ద్వారా సొంతంగా విశ్లేషించుకునే స్థాయికి వెళ్లడమే దీని స్పెషాలిటీ. సరే. ఇది ఇంత స్మార్ట్‌గా నేర్చుకుంటుంది కదా! మరి నా ఫోన్లో నా వాయిస్ అసిస్టెంట్‌కి వంట సామాన్లు ఆర్డర్ చేయమని చెబితే చేస్తుంది కానీ, ఒక కోడ్ రాయమంటే ఎందుకు రాయలేదు? ఎందుకంటే, ఇప్పుడు మనం వాడుతున్నది నారో ఏఐ. హ్మ్. ఇది ఒక నిర్దిష్టమైన పని చేయడానికి మాత్రమే ట్రైన్ చేయబడింది. కారు డ్రైవ్ చేసే అల్గోరిథం స్పామ్ ఇమెయిల్స్ని ఫిల్టర్ చేయలేదు కదా. రైట్. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుందన్నమాట. అవును. అన్ని పనులు చేయగలిగేదాన్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ లేదా ఏజీఐ అంటారు. అదింకా కేవలం థియరీ దశలోనే ఉంది. మరిప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న జనరేటివ్ ఏఐ సంగతేంటి? ఇది కొత్త కోడ్ రాస్తోంది, బొమ్మలు గీస్తోంది. ఒక జంతువును గుర్తించే స్థాయి నుండి కొత్తగా బొమ్మను సృష్టించే స్థాయికి ఎలా వెళ్ళింది? అదే అసలైన మలుపు. జనరేటివ్ ఏఐ కేవలం డేటాను కేటగిరీలుగా విభజించదు. ఆ డేటా వెనకొన్న స్ట్రక్చర్ను, అంటే పదాల మధ్య లేదా పిక్సెల్స్ మధ్య ఉన్న సంబంధాన్ని మ్యాప్ చేస్తుంది. అంటే దాని వెనకున్న గ్రామర్ అర్థం చేసుకుంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒకసారి ఆ గ్రామర్ అర్థమయ్యాక, మనం ప్రాంప్ట్ ఇవ్వగానే ఇదివరకు ఎప్పుడూ లేని ఒక కొత్త అవుట్పుట్ను క్రియేట్ చేస్తుంది. ఒక స్కిల్డ్ ఇంప్రొవైజర్ లాగా. ఇదంతా వింటుంటే ఏదో మ్యాజిక్ లాగా అనిపిస్తోంది. కానీ దీని వెనకున్నది మ్యాథ్స్ అని మనకు తెలుసు. ఆన్లైన్లో ఏవో వీడియోలు చూసి ఆశ్చర్యపోవటం వేరు. దీన్ని స్వయంగా నేర్చుకోవటం వేరు. 100% నిజం. యూట్యూబ్లో ఏవో ర్యాండమ్ వీడియోలు చూస్తే పజిల్ ముక్కలు దొరుకుతాయి కానీ, ఆ ముక్కలన్నీ కలిపి ప్రాజెక్ట్ ఎలా చేయాలో అర్థం కాదు. అందుకే సరైన స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ అవసరం. అందుకే కదా నరేష్ ఐటీ వాళ్ళు ఈ పైథాన్ బేసిక్స్ మరియు జెనరేటివ్ ఏఐ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నారు. నా నోట్స్లో కూడా అదే పాయింట్ హైలైట్ చేసుంది. అవును. నరేష్ ఐటీ వాళ్ల స్పెషాలిటీ ఏంటంటే, వాళ్ళ కేవలం టెక్నికల్ పదాలు చెప్పి వదిలేయరు. ఇండస్ట్రీకి సరిపడా ప్రాక్టికల్ సినారియోల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళు ఈ-లెర్నింగ్ సెషన్స్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, ఇంకా 24/7 సపోర్ట్ కూడా ఇస్తున్నారు కదా. కరెక్ట్. న్యూరల్ నెట్వర్క్స్ లాంటివి నేర్చుకునేటప్పుడు ఎక్కడైనా స్టక్ అయితే, మన థాట్ ప్రాసెస్ను కరెక్ట్ చేసే ఎక్స్పర్ట్ ట్రైనర్స్ తోడుండటం చాలా ముఖ్యం. థియరీని స్కిల్గా మార్చేది అదే. హ్మ్. అంటే జాబ్ చేస్తూనే ఎవరైనా ఈ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చన్నమాట. ఏఐ అనేది మన ఉద్యోగాలు లాక్కోవడానికి వచ్చిన శత్రువు కాదని క్లియర్గా అర్థమవుతోంది. అస్సలు కాదు. ఏ పనులైతే రిపీటెడ్గా ఉంటాయో వాటిని ఏఐకి అప్పగించేస్తే మన టైం అండ్ ఎనర్జీ రెండూ సేవ్ అవుతాయి. యా, అప్పుడు మనం కేవలం మనుషులు మాత్రమే చేయగలిగే వ్యూహాత్మక ఆలోచనలు, ఇన్నోవేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయవచ్చు. ఖచ్చితంగా. ఏఐ అనేది మన సామర్థ్యాన్ని పదింతలు చేసే ఒక అద్భుతమైన టూల్ మాత్రమే. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఏఐ మన రొటీన్ పనులన్నీ సులభంగా చేసేస్తే, ఇక భవిష్యత్తులో మానవ మేధస్సు మరియు సృజనాత్మకత ఏ కొత్త శిఖరాలను చేరుకుంటుందో ఆలోచించండి. పసివాడు కుక్కను గుర్తించే ఉదాహరణతో మొదలైన ఈ టెక్నాలజీ ప్రయాణం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.